హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్కి ఇలా కట్ వర్క్ డిజైన్ వచ్చినప్పుడు మనం లైనింగ్ క్లాత్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దామండి. బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేసుకుంటాం కదా, ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ యొక్క హ్యాండ్స్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్నటువంటి హ్యాండ్స్కి కిందన ఒక 1/4 ఇంచ్ వరకు క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని కిందన మనం మెయిన్ క్లాత్ కిందన పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ క్లాత్ని ఒక 1/4 ఇంచ్ వరకు ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దాని మీదన మెయిన్ క్లాత్ని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ వైపుకి క్లాత్ని తిరిగేసుకొని ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ మీద నుంచి కిందన స్ట్రైట్గా ఒక కుట్టును వేసుకోవాలి. ఇలా కిందన ఒక కుట్టుని వేసుకున్న తర్వాత మరలా మనం ఇంకొక కుట్టుని పక్కన ఒక 1/4 ఇంచ్ గ్యాప్తో మరలా ఇంకొక కుట్టుని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మనం రెండో హ్యాండ్ను కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం 2 హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ డిజైన్ కిందన స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని రెండింటిని జాయిన్ చేసుకోవాలి. ఇలా రెండింటిని జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం కట్ వర్క్ డిజైన్ అనేది వచ్చినప్పుడు ఇలా ఈ విధంగా లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది.